నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, అప్పుల బాధల్లో ఎవరైతే కనుక ఉన్నారో ఎన్ని పరిహారాలు పూజలు చేసినా కూడా అప్పులు అనేవి తీరటం లేదు అని అనుకున్న వాళ్ళందరికీ కూడా అండి ఒక చక్కటి రహస్య పరిహారం అండి ఇది. ఈ పరిహారాన్ని ఇప్పుడు చెప్పబోయే టైమింగ్స్లోనూ చెప్పబోయే విధంగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అలాగే చేయండి ఫ్రెండ్స్. ఏమన్నా సరే కొన్ని మార్పుల వల్ల మనం ఏదన్నా సరే మార్చి చేస్తే కనుక మనకి డిలే అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. నాకు తెలిసినట్టుగా నేను చేశానండి. నాకు కొంత టైం అనేది పట్టింది. అప్పుడు ఆవిడని అడిగాను అనమాట. ఒక ఆవిడ చెప్పడం వల్ల నేను చేయగలిగాను. ఆవిడ అనింది పర్టికులర్గా ఎలా అయితే కనుక నేను వాళ్ళు ఉపయోగించమన్న వస్తువులను మాత్రమే ఉపయోగించే టైంలో మాత్రమే చేయగలిగితే నిజంగా అండి నాకైతే రావాల్సిన డబ్బులండి 9 లక్షల రూపాయలు అప్పు అండి నిజంగా తీర్చగలిగాను అని అంటే ఒక చోటు అనేది అమ్ముడుపోక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్న నాకు నిజంగా ఈ పరిహారం చేయడం వల్ల చాలా వరకు కూడా మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి. ఇంక ఈ పరిహారం ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా అండి ఏదైనా ఒక సమస్య ఉంది అని అంటే కనుక అది అప్పుల సమస్యలండి. అప్పుల బాధలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ స్థాయిని బట్టి అప్పు ఏదో ఒక రకంగా అప్పు చేస్తూ ఉన్నారు. అలాంటి అప్పు చేసేటప్పుడు మనం ఆలోచించమండి, ఆ టైం అనేది సరిగ్గా ఉందా లేదా, మనం చేయకూడని సమయంలో అప్పు చేశామేమో అన్న విషయం మనకు తెలియదు. అప్పుడున్న పరిస్థితిని బట్టి మనం అప్పు చేసేస్తూ ఉంటాం. కానీ అలాంటి టైమును బట్టి కూడా మన అప్పు తీరడానికి కొంత సమయం అనేది పడుతూ ఉంటుందండి. అందువల్ల అలాంటి అప్పులలో మునిగిపోయి వడ్డీలు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ అప్పుని తీర్చడానికి మనీ అనేది సేవింగ్స్ చేస్తూ ఉంటామండి. అయినా సరే అది ఆ అమౌంట్ అనేది వేరే ఒక అవసరాలకి ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందువల్ల అలాంటి అప్పుల బాధలన్నీ కూడా మనం తీర్చుకోవాలి అని అంటే కనుక చేయవలసిన శక్తివంతమైన ఒక పరిహారం అండి. ఇది రహస్య పరిహారం అని కూడా చెప్పవచ్చు. నిజంగా మనం ఎన్నో రకాల పరిహారాలు, కల్లుప్పుతో పరిహారం అంటే అప్పులు తీర్చడానికి కల్లుప్పుతో పరిహారం చేశాము. మన ఛానల్లో చూసినట్టయితే చాలామంది అక్క మాకు మంచి రిజల్ట్ వచ్చింది, మాకు 3 డేస్లోనే మంచి రిజల్ట్ వచ్చింది అక్క, మేము బంగారాన్ని విడిపించుకున్నాము, తాకట్లో ఉన్న బంగారాన్ని అని చెప్పి ఎంతోమంది తెలియజేస్తున్నారండి. అలాగా మీరు మనీ కోసం అంటే అప్పు తీర్చుకోవాలంటే బంగారం అయినా సరే ఒక అప్పే కాబట్టి తాకట్లో ఉన్న బంగారాన్ని అయినా సరే మీరు విడిపించుకోవచ్చు. ఆ డబ్బు మీ చేతికి రావాలి అని అంటే కనుక ఏం చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. ఇంకా ఈ పరిహారం అండి నిజంగా ఇప్పుడు చెప్పబోయే ఈ సమయంలో మాత్రమే చేయండి ఫ్రెండ్స్. ఏం చేయాలి అని అంటే ఒక మంగళవారం నాడండి, మంగళవారం మాత్రమే మీరు స్టార్ట్ చేయండి. అక్క మంగళవారం కుదరకపోతే వేరే రోజు చేసుకోవచ్చా అని కాదు, మంగళవారం మాత్రమే కుజహోరా సమయం, అది కూడా మధ్యాహ్నం అండి. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మనకి హోరా సమయం అనేది ఉంటుంది, కుజహోరా సమయం. అలాంటి హోరా సమయంలో ఇంకా ఆ 1 నుంచి 2 గంటల మధ్యలో ఇంకొక పర్టికులర్ టైం అనేది కూడా ఉందండి, ఎగ్జాక్ట్ టైం అనమాట. ఈ టైంలో ఇదే రహస్యం అండి. మనకి రహస్యంగా ఎవరైతే కనుక మనం చేస్తూ ఉంటామో అంటే కుజహోరా సమయం అనేది మన హోరా సమయాన్ని చెప్పాము, కానీ ఇలా అప్పులను తీర్చుకోవడానికి ఇది చాలా వరకు కూడా ఎవరు చెప్పుండరండి. అలాంటి ఒక సమయాన్ని చెబుతాను. ఆ సమయంలో మాత్రమే ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. నిజంగా మీకు ఎలాంటి అప్పులున్నా కూడా తీరడానికి ఒక మంచి అవకాశాలు ఎలా వస్తాయో తెలియదండి. ప్రపంచం అనుకుంది అని అంటే మీకు ఇవ్వడానికి ఎంతసేపు పడుతుందండి. అలా అనుకుంటూ మీరు నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆ సమయం అనేది నేను చివరిలో తెలియజేస్తాను. అందుకోసం మనం ఏం చేయాలి అని అంటే అలాంటి ఒక సమయంలో మధ్యాహ్నం మంగళవారం నాడు 1 గంట నుంచి 2 గంటల మధ్యలో అంటే ఒక పర్టికులర్ సమయం అని చెప్పాను కదా, ఆ సమయంలో మనం చేయవలసిన పరిహారం అండి. అందుకోసం మీరు ఒక వైట్ కలర్ ఆఫీస్ కవర్ ఉంటుంది కదా, ఆ ఆఫీస్ కవర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని
అందులో ఆ కవర్ పైన మీరేం రాస్తారు అని అంటే, మీరు ఎవరికైతే కనుక అప్పు తీర్చాలి అని అనుకుంటున్నారో, అంటే అది ఒక బ్యాంకులో మీరు అప్పు తీసుకున్నా సరే, అంటే గోల్డ్ పెట్టి మీరు అప్పు తీసుకుని ఉంటారు అప్పులు తీర్చడానికి. ఎవరి పేరైతే కనుక మీకు తెలుసో, లేదంటే ఎవరైనా ఒక పర్సన్ దగ్గర మీరు అప్పు తీసుకున్నారనుకోండి, అతని పర్సన్ పేరు కానీ, లేదంటే బ్యాంక్ అయితే బ్యాంక్ నేమ్ కానీ ఆ కవర్ మీద రాయండి. అతని పేరు ప్లస్ మనకి పర్టికులర్గా అతని పేరు రాయాలి. ఇంకా పేరు కనుక మనకు తెలియలేదు అనుకున్నప్పుడు బ్యాంక్ నేమ్ రాయొచ్చు. రాసి కింద అమౌంట్ మెన్షన్ చేయండి. మీరు ఎంతైతే అప్పు మొత్తం అమౌంట్ అప్పులన్నీ కూడా అండి. మీరు ఇంకా ఒక 2-3 బ్యాంకుల్లో ఉన్నాయనుకోండి, మీకు ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో అది కూడా మొత్తంగా రాయండి. ఒక కెనరా బ్యాంక్ అనుకోండి, కెనరా బ్యాంక్, మీకు ఇంకా వేరే బ్యాంక్ ఎస్బీఐ కానీ, లేదంటే కనుక ఇండియన్ బ్యాంక్ కానీ, ఏదైతే బ్యాంకులు ఉన్నాయో ఎవరెవరి దగ్గర స్ప్లిట్ చేసి మనం కొన్ని అప్పులు చేస్తూ ఉంటాం. అలాగా అందరి పేర్లు కూడా ఆ కవర్లో రాయండి. రాసి ఏం చేస్తారనంటే, అందులో మీరు కొంత అమౌంట్ని, మీరు ఒక 500 కానీ, ఒక 1000 రూపాయలు కానీ, ఏదైనా సరే అమౌంట్ తీర్చాలి అని అనుకుంటున్నారనుకోండి. లేదు ఒక బల్క్గా నా దగ్గర నేను తీసుకున్న అప్పు అనేది ఒక 10 లక్షలు అప్పు అండి, అది ఎట్లాగ నేను వెంటనే తీర్చగలగాలి అని అన్నప్పుడు ఒక 500, 1000 రూపాయలు ఇస్తే తీసుకోరు. కాబట్టి అలాంటి ఒక అమౌంట్ని నేను ఇప్పుడు చెప్పబోయి ఈ పర్టికులర్ సమయంలో ఆ కవర్లో వేసి పెట్టండి ఫ్రెండ్స్, వేయండి. ఆ సమయం ఏంటి అని లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, అది 1 గంట నుంచి 2 గంటల మధ్యలో హోరా సమయం అనేది ఉందండి. అందులోనూ ఇంకా శక్తివంతమైన సమయం ఏంటి అని అంటే 1:15 నిమిషాల నుంచి 1:20 నిమిషాల లోపు, ఈ 5 నిమిషాలు అనేది చాలా పవర్ఫుల్ అయిన టైం అండి. ఈ టైంలో మీరు ఆ మనీని ఆ కవర్లో వేసి పెట్టండి. ఇలా మీరు 3 వారాలు చేర్చి పెడుతూ రండి ఫ్రెండ్స్. నిజంగా మీరు చేర్చి పెట్టే అమౌంట్ కొంచెమే అయినా సరే, మీరు అమౌంట్ తీర్చుకోవడానికి, అప్పు అనేది తీర్చడానికి, మీకు ఆదాయం అనేది ఖచ్చితంగా పెరగడానికి విశ్వం మీకు సహాయపడడం అనేది జరుగుతుంది. మంగళవారం నాడు చేయడం వల్ల నిజంగా సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో శక్తివంతమైన రోజు అండి. ఆయన్ని కూడా తలుచుకుంటూ మీరు అప్పులు తీర్చుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ పరిహారం అనేది చేయండి ఫ్రెండ్స్. మీకు ఎప్పుడైతే కనుక అమౌంట్ అనేది మొత్తంగా చేతికి అందుతుందో, ఆ అమౌంట్తో పాటు మీరు ఈ కవర్లో వేసి పెట్టారు కదా, ఈ 3 వారాలు కూడా ఎంతైతే చేర్చి పెట్టారో ఆ అమౌంట్ కూడా కలిపి అప్పు తీర్చేసేయండి. నిజంగా చాలా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా ఉపయోగపడిందండి. నేను అది కూడా ఏ పెన్నుతో రాయాలి అనేది కొంచెం ఇంపార్టెంట్ అండి, అది కూడా గమనించండి. మీరు ఒక వైట్ కలర్ కవర్ మీద పింక్ కలర్ పెన్నుతో రాయాలండి. అదే మీకు ఇమేజ్లో చూపించాను నేను. మీరు గ్రీన్ కానీ రెడ్ కానీ అలా కాకుండా ఈ సమయంలో ఉపయోగించేటప్పుడు పింక్ ఒక రోజ్ కలర్ పెన్ ఉంటుంది కదా, ఆ రోజ్ కలర్ పెన్నుతో మాత్రమే మీరు రాయాలండి. ఈ 2 విషయాలు, టైమింగ్స్ ప్లస్ ఈ కలర్ పెన్నుతో మాత్రం మీరు ఉపయోగించి చూడండి ఫ్రెండ్స్. ఇంతవరకు తీరని అప్పులు కూడా ఖచ్చితంగా మీకు 3 మంగళవారాల్లో ఖచ్చితంగా తీరిపోతుందండి. ప్రతి మంగళవారం కూడా ఈ సమయంలో మర్చిపోకుండా ఒక అలారం పెట్టుకొనైనా సరే ఈ పరిహారాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్. అప్పులు అనేవి తీరలేదక్క ఇలా చేసిన తర్వాత అని అన్నవాళ్ళు ఎవరు ఉండరండి. కాకపోతే ఇంకా పీరియడ్స్ టైంలో కూడా ఎవరు చేయకండి, కొంచెం నిష్టగా చేసుకోండి. ఈ టైమింగ్స్ ప్లస్ మనకి చేసే పరిహారం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా మీకు ఎంత అప్పులు ఉన్నా కూడా తీర్చేసుకోవడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ మంచి ఇంకోళ్ళు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.